నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే వాళ్ళ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సో తాజాగా కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ పక్కా వాస్తవాలతోటి, ఎవిడెన్స్ తోటి ఆయన ఒక మాట అన్నారు. విజయవాడ పరిధిలోని ఒక స్టార్ హోటల్లో పూటకి 70 నుంచి 75 వేలు ఇద్దరు ముగ్గురు వ్యక్తులకే ఖర్చు పెట్టారంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నాట్ లెస్ దాన్ 1000 అంటే హైలీ పెయిడ్ అవును వర్కర్స్ వాళ్ళకి. అంటే మీడియాలో ఉంటారో, సినిమా రంగంలో ఉంటారో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటారో, పత్రికా రంగంలో ఉంటారో, ఇలాగ అన్ని రకాలుగాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉంటారు. ఇలాగ వాళ్ళు కనీసం 1000 మంది తక్కువ కాకుండా పోషించాడు అతను. ఇద్దరని చెప్పడం అంటే ఏంటంటే దాన్ని తగ్గించడమే అనమాట. అంటే ముగ్గురు నలుగురు ఉన్నారు సార్. సారీ, సబ్జెక్ట్ కరెక్ట్. అది చాలా తప్పది. అతను రాష్ట్రంలో ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని అతని సొంతానికి ఇలాగ అనేక మంది బెల్ట్ వేసిన కుక్క అంటే ఇంట్లో పెంపుడు కుక్క కదా, అలాగే వీళ్ళందరినీ వాడుకున్నాడు. అందరికీ పడేసే డబ్బులు వాళ్ళు బాబు సొమ్ములో ఖర్చు పెట్టుకుంటా భలే జగన్ అన్న అంటే మాట్లాడారు వాళ్ళు. ఇప్పటికీ మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు సొంతంగా ఇవ్వాలి కాబట్టి కొంచెం తగ్గించి ఉంటాడు. వాళ్ళ వాయిస్ కూడా తగ్గింది. అర్థమైందా మీకు? పెడితే పెళ్ళి, పెట్టకపోతే దినం చేస్తారు కదా, ఆ టైప్ తినేవాళ్ళు. సార్, తాజాగా కూడా ఒక మాట దీనికి రిలేటెడ్గా ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాలనా హయాంలో ఒక గ్రామస్థాయి నాయకుడు, చోట నాయకుడు ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసినా గడగడ వణుకుతూ పనిచేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెద్ద వ్యక్తులు సైతం ప్రభుత్వ అధికారులని ఏదన్నా లీగల్గా సహాయం చేయమంటే, అంటే వాళ్ళు చేయాల్సిన పని చేయమంటే చేయట్లేదు, ఫోన్లు కూడా ఎత్తట్లేదు కనీసం. అది స్వయాన నేను కూడా ఫ్యాక్ట్ అది ఎదురు చూశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కలెక్టరేట్లో ఒక సీసీ కూడా ఫోన్ ఎత్తట్లేదు లీగల్గా చేయాల్సిన పని. సో ఎందుకని ప్రభుత్వ అధికారులు, కూటమి ప్రభుత్వం రాగానే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాగానే కొమ్ములు వస్తున్నాయి, కూరలు వస్తున్నాయి, వాళ్ళ విధులు చాలామంది అందరూ అంటలేదు, నేను చాలామంది చేయట్లేదు, స్కిప్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, ఎందుకని అంటారు? మీకు అలా ఉండదండి. మ్యాటర్ ఏంటంటే, యారగెంట్గా ఉండే ఆఫీసర్స్ ఎప్పుడూ ఒకలాగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత పని చేసే వాళ్ళు కూడా కొంతమంది అలా ఉంటారు. అందరూ అలా ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగంలో సగం మంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. వాళ్ళ కోణం అంతా కూడా ప్రజల కోణంలో ఆలోచిస్తారు. మన విధులు మనం నిర్వర్తించాలి, మంచి చెడు అనేటువంటి పైన ఉన్న వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యత వాళ్ళు చేసుకునే వాళ్ళు 50% ఖచ్చితంగా డ్యూటీ మైండెడ్గా ఉంటారు. అదే సార్, నేను అందరూ అంటలేదు. మిగతా సగంలో అందులో సగం అంటే ఇంకొక 25% వాళ్ళు ఎవరన్నా చెప్తే చేస్తారు. చెప్పకపోయినా వాళ్ళు పనులు చేసుకుని పోతూ ఉంటారు. కొంచెం స్లో మందగిస్తూ ఉంటారు. ఎవరన్నా చెప్తే వెంటనే సరే సార్ అని చెప్పి చేసేస్తారు. మిగతా 20% ఉన్నారు కదా, ఎవడు చెప్తే కూడా చేయరు. వాళ్ళు ఎవడో ఒకటి మీద నెట్టేస్తారు. వాళ్ళకి ఖచ్చితంగా పొట్లం అందితేనే చేస్తారు. పొట్లం ఇచ్చేవాడు కూడా వాళ్ళకి నచ్చాలి. అప్పుడు అది కూడా ఉంటుంది. డబ్బులు ఎంత కాలుతా, ఇప్పుడు నచ్చలేదనుకోండి, డబ్బులు తీసుకుని కూడా లేట్ చేస్తారు, పైవాడి మీద తోసేస్తారు. వాళ్ళకి ఇవ్వాలండి, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఆగట్లేదు, ఈ టైప్ చేస్తారు. అది సహజంగానే పొలిటికల్గా కూడా కొంతమంది అలాగే ఉంటారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏం వచ్చిన తర్వాత ఎవడో కొమ్ములు వచ్చేస్తే అంటే అది కరెక్ట్ కాదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా సిస్టమేటిక్గా వెళ్ళాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంటాడు. కాబట్టి మనం పొలిటికల్ లైన్లో ఎవరిని ఒత్తిడి చేయలేం. మనం కూడా ఆదుర్ది ఎక్కువ ఉంటుంది. కొన్ని వ్యవహారాలకి రూల్ ప్రకారం వెళ్తే దానికి తగినంత సమయం పడుద్ది. ఆ సమయాన్ని ఇవ్వం వాళ్ళకి. ఇవాళ చెప్పి పని సాయంత్రం కావాలంటాం. అది సిస్టమేటిక్గా వెళ్ళాలంటే అవదు. దానికి రూల్స్ వైలేట్ చేయాల్సి వస్తుంది. రూల్స్ వైలేట్ చేసి రావాలంటే వాళ్ళు క్రిమినల్ మైండ్ ఉండాలి అవతలోడికి. మనం నేరం చేయమంటున్నాం అతన్ని. రూల్స్ వైలేట్ చేసి రావాలంటే నేరం చేసినట్టు. ఆ నేరానికి రేపొద్దున ఎప్పుడైనా శిక్ష పడితే దానికి ఫలితం నేను అనిపించాలి కదా, నాకు ఎందుకు వచ్చిన రిస్క్ అనుకుంటాడు. అనుకుని దాన్ని తన పని ప్రకారం చేస్తే ఈ లోపల మీరు ఫోన్ చేస్తే ఎత్తడం. అలాంటి చెప్తాను, మీరు ఫోన్ చేస్తే ఎత్తడు అతను. ఎందుకంటే మనకి ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని. ఆ టైం అయిందా ఎత్తాడు గ్యారంటీగా. ఇది మరి జగన్మోహన్ రెడ్డి అయ్యంలో అలాగే లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిపోరు వాళ్ళు వెళ్ళి. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీలు వెళ్ళి కొట్టరు, తిట్టరు. అది డిఫరెన్స్. మనం చెప్పాల్సింది అది. ఎందుకంటే దెబ్బకు దయ్యం జడుస్తుంది అంటారు. అలా కొట్టిన ఫలితం ఏంటంటే వాళ్ళందరూ తిరిగి రివర్స్ అయిపోయారు అతనికి. వీళ్ళ దాన్ని ఎంకరేజ్ చేయరు టీడీపీకి సంబంధించి. ఈ రకం కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం వాళ్ళకి ఇస్తాడు కాబట్టి దాన్ని అలుసుగా తీసుకుంటారు కొంతమంది. అది ఉంది. మీరు చెప్పిన మాట నేను పూర్తిగా తోసిపుచ్చట్లేదు. అది ఉంటుంది. అది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మనమే చాకచక్యంగా వ్యవహరించాలి వాళ్ళ విషయంలో. అంటే మన తప్పు లేకుండా, మనం మాటలు తోలకుండా, వాళ్ళని హర్ట్ చేయకుండా,
సిస్టమేటిక్గా వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా వెళ్దాం అనుకుంటున్నారో అంత సిస్టమేటిక్గా అది ఓపిక చేసుకుని ఓకే. వాళ్ళ మీదకి మనం సపోజ్ వాళ్ళు చేయాల్సిన పని చేయలేదనుకోండి, దానికి తగ్గట్టుగానే మనం వ్యవహరించి ఎవరిని దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలో ఆ పని చేయించుకోవాలి. ఇది కొంచెం కాలయాపన జరుగుద్ది, సమయం పడద్ది, ఓపిక ఉండాలి ఖచ్చితంగా. నువ్వు అనుకున్న సాధించాలంటే ఓపిక ఉండాల్సిందే ఖచ్చితంగా. మనకి. ఎప్పుడైనా సరే ఏదైనా సరే శాంతంగా అవ్వాల్సింది ఇప్పుడే అవ్వాలంటే కొన్ని పనులు చేసి పెడతారు, లేట్ అవుతాయి కొన్ని. ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ తీయాలనుకోండి 10 రోజులు పడుతుంది అంటారు. ఇంత పొట్టమే కానీ టపార్ట్మెంట్ మధ్యాహ్నం తీసి ఇచ్చేస్తాడు. అవును కదా, ఆడికి ఏ లబ్ధి లేకుండా మనకి ఎంత పని చేస్తాడు. అంటే అట్లా అలవాటు పడ్డారు కొంత. అలాగే అలవాటు పడుతున్నట్టండి, ఆడికి అది అభ్యాసం అయిపోయింది కాబట్టి అదే సాంప్రదాయం కింద కొనసాగుతుంది. కాబట్టి కొన్ని విషయాలను మనం మార్చాలనుకున్నా మార్చలేము. మార్చడానికి చేసే ప్రయత్నంలో మనకు అసహనం వస్తుంది, ఆగ్రహం వస్తుంది, మనం ఏమీ చేయలేము, బయటకు వచ్చి తిట్టుకుంటాం అంతే. ఎందుకంటే ఆ సిస్టంలో ఉన్నాడు, అక్కడి నుంచి కాదు ఇంకో చోట పోతాడు తప్ప అక్కడ ఏం పీకలేము మనం. కానీ మన బతుకుని వాళ్ళు మార్చేయగలుగుతారు, అది వాళ్ళకి అడ్వాంటేజ్. కాబట్టి ఏంటంటే మన జీవితాలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ఉద్యోగులు వాళ్ళ చేతిలో ఉంటాయి. అర్థమైందండి. ప్రజలు ఇది బ్రిటిష్ గవర్నమెంట్, ఇప్పుడు మనం ఏ ప్రభుత్వాన్ని మనం విమర్శించలేం. బ్రిటిష్ కాలం నాటి ప్రభుత్వాలు అదే సిస్టమ్ కొనసాగుతుంది ఇప్పుడు కూడా. ఇదేం ప్రజాస్వామ్యం అని అనుకుంటున్నాం అంతే మనం. అర్థమైందా? అంటే అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అప్డేట్ అవ్వాల్సి ఏంటండి, వాళ్ళ సంస్కరణలు రావాలా. వాళ్ళని సంస్కరించడానికి మనం మనం చేయలేమండి, సంస్కరించలేమండి. ఆల్రెడీ పూర్తిగా చెడిపోయిన సిస్టమ్. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు ఐఏఎస్లో బాగా చదువుకుని ఆ ఉన్నత స్థాయిలో వాళ్ళు శిక్షణ పొంది వచ్చేవారు కాబట్టి వాళ్ళలో కొంత నిబద్ధత, నిజాయితీ, వృత్తి పట్ల గౌరవం ఇవన్నీ ఉండి అవన్నీ సగం మందిలో లేకుండా పోయినాయి ఇప్పుడు ఈ రోజుల్లో. యథారా పైనుంచి కింద వరకు అలాగే ఉంటారు. మీకు రాజకీయ నాయకులు చాలా బెటరు. వీళ్ళతో పోల్చుకుంటే రాజకీయ నాయకులు వాళ్ళ మీద 1000 రెట్లు బెటరు అంతే అంటారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి పరీక్ష ఉంటుంది. వీళ్ళకి ఏం పరీక్ష ఉంటుంది? ఒకసారి వచ్చేసి పదవిలోకి వచ్చేసారంటే 30 ఏళ్ళ దాకా ఎక్కడ కాలుతో 2 ఏళ్ళు 3 ఏళ్ళు బీఆర్లో పెడతారు, లేకపోతే సస్పెండ్ చేస్తారు, మళ్ళీ వచ్చి ఇంత డబ్బు పట్టుకుని వచ్చి కూర్చుని పోతాడు. రైట్. అదే సార్ ఇందాక చెప్పింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు అప్పులు చేయడం లేదు, అంటే ఆయనే తక్కువ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ రాష్ట్రంలో అప్పులు కుప్పగా చేశారు, నేను రాష్ట్రాన్ని చాలా ఆర్థికంగా పరిపుష్టిగా ఉంచాను అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ని ఎలా చూడాలి? మీ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా మాట్లాడినట్లకి మన సమాధానం ఎక్కడ చెప్తామండి. రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసింది ఆయన, అప్పు చేయక పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది ఆయన. చచ్చినట్టు చేయాలి ఎవరు వచ్చినా, అప్పు చేయక తప్పని పరిస్థితి. తప్పని పరిస్థితి ఏం చేస్తారు? మొత్తం ధ్వంసం చేసి మొత్తం ఖాళీ చేసి ఇంట్లో గిన్నె చెంబు ముంత కూడా అమ్మేసుకున్న తర్వాత ఏం చేస్తారు? మరి నిస్సిగ్గుగా నేను చేయలేదని చెప్పడాన్ని మనం వాళ్ళకి ఏ విషయంలో సిగ్గు ఉంది చెప్పండి? ప్రతి విషయం, భోగపురం విషయంలో కూడా వాళ్ళు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. రేపో మాపో మొత్తం ఓట్లోడు తీసుకున్నట్టు సిగ్గు వదిలేసేసి పోలవరం ఏమే కట్టించామని చెప్తారు వాళ్ళు. బ్రహ్మపతి పూర్తయిపోతుంది కదా, అమరావతి కూడా నేను కట్టించాను చెప్తాడు. నేను అలా 3 రాజధానులు అనబట్టే వీళ్ళు కంగారు పడి గబగబా కట్టించారు, కేంద్రం నుంచి కూడా అది తెచ్చుకున్నారు అని చెప్పేస్తారు. అంటే క్రెడిట్ చోరీ అని కూడా వాడుతుంది. అందులో భయంకరం బందిపోటు దొంగలు క్రెడిట్లు వాళ్ళు. క్రెడిట్ చోరీ చేయడంలో బందిపోటు దొంగలు వాళ్ళు. వాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉందండి? బిల్డింగ్లు రంగులు వేసుకోవడం, లేకపోతే పేర్లు ఇన్స్టిట్యూట్లకి పేర్లు మార్చుకోవడం, ఇవన్నీ వాళ్ళకి అలవాటైంది. వాళ్ళు చాలా కామన్గా తీసుకుంటారు. అది ఇది పెద్ద విషయం ఏముంది అనుకున్నట్టు కన్నా. ఇక్కడ వాళ్ళలా మనం ఉండకూడదండి, అర్థమైందా? ఆఫీసర్లను బూతులు తిట్టడం, ఆఫీసర్ల మీద పడతాం, ఆఫీసర్ల మీద కొట్టి చేయించుకోవడం, ఇలాంటి పనులు మనం చేయకూడదు. బతిమాలతో వినరు, నిజమే. వ్యక్తులు అధికారుల గురించి మీరు బతిమాలు చెప్తే సచిన చేయరు వాళ్ళు. మీరు అడిగితే అయ్యా బాబు అంటే వినరు, అయినా అనాలంతే, అడగాలి అంతే. సిస్టమ్ అలాంటిది. చంద్రబాబు నాయుడు గారి స్కూల్లో ఇలాగ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి స్కూల్ అంటే అంతా దొంగోళ్ళు ముఠాలు అన్నీ వాళ్ళు అంతరండి. అదో రకమైన ఆటవికులు, వాళ్ళు దెబ్బలాడతారు అంతే, రాయిచ్చి కొట్టేస్తారు వాళ్ళకి. వెంటనే అందుకే వర్క్ అందుకని మనం ఏం చేయాలంటే ఆ ఆటవిక సమాజం ఆటవికంగా అనాగరికంగా వ్యవహరించే వైపు వెళ్లకుండా సమాజాన్ని కానీ ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో పెట్టకూడదు అంతే. ఓకే, మనం చేయాల్సిన పని అదే. ఇవాళ కాదు రేపు మారుతుంది సిస్టమ్. వాళ్ళలో కూడా యువతరం వస్తుంది, తరాలు మారుతా ఉన్నాయి, వాళ్ళలో కూడా మార్పు రావచ్చు. సమాజంలో కూడా కొంత మార్పు వచ్చింది. ఏంటంటే ఎంతో కొంత బాధ్యత కలిగిన వాళ్ళు వస్తున్నారు కుర్రాళ్ళలో. ఇప్పుడు కుర్రాళ్ళు యూత్ ఇప్పుడు ఇదివరకు డ్రగ్స్కి బానిసలు అవ్వకుండా కాపాడుకుంటే చాలా వాళ్ళని. అర్థమైందండి. వాళ్ళు కెరీర్ మీద దృష్టి పెడుతున్నారు, ఉద్యోగాలు ఇవన్నీ చూసుకుంటున్నారు. ఇదివరకు అట్లాగా గాలి తిరిగి బ్యాచ్ తగ్గుతుంది, ఆ గాలి తిరిగి బ్యాచ్ అలా తగ్గుతూ వస్తుంది. ఉన్నారు ఇంకా వాళ్ళంతా అటేపు ఉన్నారు. వాళ్ళందరూ మెల్లమెల్లగా ఆ ప్రభుత్వాలు అవి దూరంగా పోయినాయి అనుకోండి అధికారానికి, వాళ్ళకి మళ్ళీ ఆ ప్రాణం ఊపిరి తీసుకోరు వాళ్ళు. సార్ మీరు అన్నట్టు నిజంగానే డ్రగ్స్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేలు అనుకున్న డ్రగ్స్ ఎంతగా వేస్తారు సార్. ఎంత 5 సంవత్సరాలు అతను ఎంత సంవత్సరం గంజాయి బ్యాచ్, గంజాయికి పెద్దవాళ్ళ పిల్లలే గంజాయిలో దొరికేస్తున్నారు. ఇక మీకు చాలా దారుణంగా ఇప్పుడు ఒక్కసారి ఆ క్రిమి, నేను అందుకుని వాళ్ళని వైరస్తో పోల్చివ్వండి, ఆ క్రిమి ఎంటర్ అయింది అనుకోండి, దాన్ని తీయటం చాలా కష్టం.
చాలా కష్టంగా ఉంటుంది. దాని పూర్తిగా మలేరియా ఉండేది. చాలా పోరాడి ఎంతోమంది దానికి నష్టపోయిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ అయింది. ఫైలేరియా నుండి బోధకాళ్ళు వచ్చేసి తెలుసా మీకు? అవును, బోధకాళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు ఎక్కడ బోధకాళ్ళు లేవు చూసారా ఇప్పుడు మీరు? సార్ బోధకాళ్ళు అనేటువంటి చాలా తక్కువ, రేరేడ్ లేదు, అసలు లేదంటారా? దాన్ని సమూలంగా నిర్మూలించారు. మీకు డ్రైనేజీలు ఎక్కువ ఉండి కాలువ కింద అంటారు. డెల్టా ఏరియాలో అందరు ప్రతి ఇంట్లోనూ, మా ఇంట్లో ఒక బీరువా ఉందన్నట్టుగా ప్రతి ఇంట్లోనూ ఒక బోధకాలు ఉండేది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 2-3 గిఫ్ట్ల కింద 2-3 ఉండి బోధకాళ్ళు. అప్పట్లో పెళ్లిళ్ళు చేయాలన్నా ఎవరన్నా ఆడపిల్లలకి బోధకాలు ఉందేమో అని కొంచెం చీరల పక్క తీసి చూడమ్మా, నడిపిస్తారు కూడా, అటు ఇటు నడమ్మా అని కాలు చూడటానికి కాళ్ళు అవి బోధకాలు ఉన్నాయేమని. మగ పిల్లలకి అయితే ప్యాంట్లు టైట్ అయిపోవటం, లేకపోతే పంచి కట్టుకుని అది తెలిసిపోతారు, బయట దొరికేస్తారు. ఇలాగా చాలా బాధపడిపోయారు ఒకనొకప్పుడు. ఇప్పుడు ఆ బెడద తగ్గింది, వదిలింది ఆ బెడద. అలాగా ఆ క్రిమిని, ఇప్పుడు కుష్ఠరోగం, లెప్రసీ, అది కూడా కంప్లీట్గా నిర్మూలించారు. ఇలాగా అది కూడా బాగా తగ్గింది. మరి తగ్గిపోయింది, కంప్లీట్ క్లోజ్ అయిపోయింది కదా. అలాగా ఈ వైరస్ని సుదీర్ఘకాలం దీర్ఘకాలిక చికిత్స చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆ కూటమి ప్రభుత్వాన్ని 10-15 ఏళ్ళు ఉంచుకుంటే ఈ క్రిమి మనం పారదోలొచ్చు. ఇది మేము చెప్పేది. ఎందుకంటే ఇవాళ ఆడలాగా మనం చేయాలి. వాళ్ళు కొట్టి తిట్టి పని చేయించుకునేవారు, మనం కొట్టి తిట్టి పని చేస్తే ఆ గదిలో ఉన్న ఇదే జ్వరం వస్తుంది, ఆ గదిలో ఇదే రోగం వస్తుంది, ఈ గదిలో ఇదే రోగం వస్తుంది, ఇందులో ఎందుకుండాలనుకుంటారు జనం. కొంచెం కష్టమైన వైద్యం ఒక్కొక్కసారి కఠినంగా ఉంటుంది. ఆ మందు చేదుగా ఉంటుంది, నిజం కూడా చేదుగా ఉన్నట్టే మన ఔషధం చేదుగా ఉంటుంది. కానీ అది రోగాన్ని నుంచి మనల్ని విముక్తి చేస్తుంది, అది భరించాలి. కొంతమంది నేతలు కూడా సార్, ఈ గంజాయి అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, పవన్ కళ్యాణ్ గారి హయాంలోనే ఇది స్ప్రెడ్ అయింది. వాళ్ళిద్దరూ పదవి చేపట్టాక, సీఎం డిప్యూటీ సీఎంగా ఉన్నాకనే గంజాయి వచ్చిందని అసలు మరీ ఎలాంటి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు సార్. మీరు అలా మాట్లాడతారండి. వాళ్ళు ఇప్పుడు ఇది దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, రక్కసులు, రాక్షసులు వాళ్ళు చెలరైపోతారు. వాళ్ళు చాలా ఓపిక యుద్ధం చేయాలి వాళ్ళతోటి. ఇప్పుడు మనకి భ్రమ కల్పిస్తూ ఉంటాయి. మాయల మరాఠీలా ఉంటారు వాళ్ళు. అదృశ్య రూపంలో ఉంటారు, శత్రు రూపంలో, అదృశ్య రూపంలో వచ్చి మీద పడుతూ ఉంటారు. ఇవన్నీ తట్టుకోవాలి. పబ్లిక్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది, మాట్లాడుతూ ఉండాలా, చెప్తూ ఉండాలి. వీళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ నమ్మినా కూడా ఆడిపోతారు. మనం చెప్తాం వినకపోతే ఆడిపోతారు. ఇక అక్కడ పాము ఉంది వెళ్ళొద్దని చెప్తాం, వెళ్ళడం ఇంకా చేద్దాం. అవునా? జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, మేము మీ ఇంట్లో మిమ్మల్ని కూర్చొనివ్వడం, మీ తిండి మీద తిననివ్వడం, మీ మిమ్మల్ని బతకనివ్వడం చెప్పాము మేము. విన్నారు, ఆడు పోయాడు. మళ్ళీ అతను తోలు తీరిపోతుంది మీకు అని చెప్తున్నాం. మళ్ళీ అతని వైపు వెళ్తే మళ్ళీ పోతారు. వాళ్ళ చెల్లెలే ఉంది విషనాగు మా అన్నయ్య. ఇప్పుడు మనం కొన్ని చెప్తాం, మనకు వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళు తెలియని విషయాలు కొన్ని ఏమో ఉంటే ఇతర బాబు దీని అర్థం ఇది, ఇలాంటి అబద్ధాలు ఆడతారు వీళ్ళు. ఎవరో చేసిన దానికి మాదని చెప్పుకుంటూ ఉంటారు, లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు. సదుద్దేశంతో చేసే వాటిని కూడా వాళ్ళు దురుద్దేశాలు ఆపాదిస్తారు. ఇలాంటివన్నీ ప్రమాదం, వాళ్ళు నమ్మకండ్రా బాబు అని చెప్తాం. ఓకే, సోదాహరణంగా చెప్తాం. ఇక పలానాప్పుడు ఇలా దుర్మార్గం చేశారు అని చెప్తాం. వినకపోతే ఎవరు పోతారు? ఖచ్చితంగా పబ్లిక్కి నష్టపోతారు. అలా నష్టపోకుండా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి. మన ఇల్లు మనం ఎలా కాపాడుకుంటాం, మన రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాలి, మన పక్కన కూడా కాపాడుకోవాలంటే మన అందరం కూడా అటువంటి దుర్మార్గులకి, దుష్టులకి, వైరస్కి దూరంగా ఉండాలి. కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం? ఏమన్నా చెప్పాడా మనకి? వాళ్ళు మేము మూతి పెట్టేసి తలుపులు వేసేసి ఇంట్లో కూర్చున్నాం లేదా? ఇది అంతే, అంత ప్రమాదం వాళ్ళు. థ్యాంక్ యూ సార్.